ఓటర్ లిస్టులో పేరుంటే మనిషి బతుకున్నట్టు సమాజంలో చాలామంది వాడే పదం ఇది. మరి లిస్టులో పేరున్న ఓటు వేయకపోతే మంచి వాళ్ళు ఎన్నిక కాకుండా మనం అడ్డుకున్నట్లే, చెడ్డవాళ్ళు గెలవడానికి పరోక్షంగా సహకరించినట్లే. కులం, మతం, ధనం, మందు ప్రభావంతో ఓటు వేయడం మన భవిష్యత్తును మనం నాశనం చేసుకోవడం లాంటిదే. 5 ఏళ్ల భవిష్యత్తుకు సంబంధించిన నిర్ణయం మన ప్రమేయం లేకుండానే జరిగిపోతే మనకెంత అవమానం. ప్రచారానికి తెరపడింది, మైకులు మూగబోయాయి, ర్యాలీలు ఆగిపోయాయి, విమర్శలు, ఆరోపణలు బంద్ అయ్యాయి. ఇప్పుడు గొంతెత్తాల్సింది మనమే. అంటే ఓటర్లు తమ అభిప్రాయాన్ని, తీర్పును వెల్లడించే సమయం వచ్చేసింది. మాటలతో, చేతలతో, మన చేతి వేలితో అభ్యర్థుల భవిష్యత్తును నిర్ణయిద్దాం. కులం, మతం, ధనం వంటి వాటికి అతీతంగా సరైన వారికి ఓటు వేద్దాం. సుస్థిర ప్రభుత్వానికి బాటలు వేద్దాం. మంచివారికి ఓటు వేద్దాం, చెడ్డవారిపై వేటు వేద్దాం. ఎన్నికల పర్వంలో అతి కీలక ఘట్టం మన ముందుంది. అదే పోలింగ్. 15 రోజుల ప్రచార పర్వానికి తెరపడింది. విమర్శలు, ప్రతివిమర్శలు, ఆరోపణలు, ప్రత్యారోపణల ఘట్టం ముగిసింది. అయితే ప్రలోభాలకు తెరలేచింది. చాలా మంది అభ్యర్థులు డబ్బు, మద్యంతో ఓట్లను కొనడానికి ప్రయత్నిస్తున్నారు. కులం, మతం పేరుతో ఓట్లు దండుకోవడానికి దండెత్తి వస్తున్నారు. వాళ్ళకు అవకాశం ఇవ్వద్దు. మన మనస్సాక్షిని నమ్ముకుందాం. ఆత్మగౌరవాన్ని అమ్ముకోకుండా అర్హులైన వారికే ఓటు వేద్దాం. ఏపీలో పార్లమెంటుతో పాటు అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్నాయి. తెలంగాణలో లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఏప్రిల్ 11 గురువారం నాడు పోలింగ్ డే. ఇది మనకు పరీక్షా సమయం. సరైన వారికి ఓటు వేయాల్సిన తరుణం. నోటుకు ఓటు కొనాలని భావించే వారికి గుణపాఠం చెప్పే సమయం. కులం పేరుతో రాజకీయం చేసేవారి ఆట కట్టించాల్సిన సమయం. ఎన్నికల్లో గెలవడానికి చాలా మంది రాజకీయ నాయకులు కుయుక్తులు పన్నుతున్నారు, కుట్రలు చేస్తున్నారు. నోట్ల కట్టలతో ఓట్లను కొనాలని చూస్తున్నారు. మనం ఒకే కులమని భావోద్వేగాలను రెచ్చగొడుతున్నారు. అలాంటి వాళ్లకు రాజకీయం ఒక వ్యాపారం. ఓట్లను కొనడానికి వెచ్చించే నోట్లు ఒక పెట్టుబడి. మనకొక నోటిచ్చి ఓటు కొన్నవాళ్లు తర్వాత సేవ చేస్తారని ఎలా ఆశిస్తాం? అంతకంతకు సంపాదించుకోవడానికే వాళ్లు 5 ఏళ్లు ప్రయత్నిస్తారు. రాజకీయ వ్యాపారంలో కోట్లు దండుకోవడానికి ఆరాటపడతారు. ఇన్ని రోజులు మన చుట్టూ తిరిగిన వాళ్లు గెలిచిన తర్వాత మనల్ని తమ చుట్టూ తిప్పుకుంటారు. సమస్యలు పరిష్కరించాలని కోరితే పట్టించుకోరు. నేర చరిత్ర ఉన్నవాళ్లు ఎన్ని అరాచకాలైనా చేస్తారు. అడిగితే కసురుకుంటారు. ఊరికే ఓటేశారా, డబ్బులు తీసుకున్నారు కదా అని దబాయిస్తారు. అందుకే మనం నోటికి ఓటును అమ్ముకోవద్దు. ప్రచార పర్వంలో పార్టీల తీరును గమనించాం. మేనిఫెస్టోల మతలబు ఏమిటో తెలుసుకున్నాం. గెలిస్తే దేశానికి ఏం చేస్తామో వివరిస్తూ బీజేపీ, కాంగ్రెస్ తమ మేనిఫెస్టోలను విడుదల చేశాయి. ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వస్తే చేసే పనులు ఏమిటో వివరిస్తూ టీడీపీ, వైసీపీ, జనసేన పార్టీలు కూడా మేనిఫెస్టోలను విడుదల చేశాయి. ఈ పార్టీలు ఇచ్చిన హామీలు ఏమిటో మనకు తెలుసు. వాటిలో నమ్మదగినవి ఎన్ని, ఆచరణ సాధ్యమైనవి ఎన్ని, నామమాత్రంగా ఇచ్చిన హామీలు ఎన్ని అనేది మనకు తెలుసు. ఇక మనం తీర్పును చెప్పాల్సిన సమయం వచ్చింది. లోక్సభ ఎన్నికల కోసం బీజేపీ, కాంగ్రెస్ మేనిఫెస్టోలను విడుదల చేశాయి. తమకు అధికారం ఇస్తే 5 ఏళ్ల కాలంలో చేసే పనులేమిటో వివరించాయి. ఆంధ్రప్రదేశ్లో గెలిస్తే 5 ఏళ్ల పాటు ఏం చేస్తాం, ప్రజలకు ఎలాంటి మేలు కలిగిస్తామో వివరిస్తూ అధికార తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోను ప్రకటించింది. ప్రధాన ప్రతిపక్షం వైసీపీ తన మేనిఫెస్టోను విడుదల చేసింది. జనసేన పార్టీ కూడా తన 5 ఏళ్ల ప్రణాళికను మేనిఫెస్టోలో ప్రకటించింది. ఈ పార్టీలన్నీ మేనిఫెస్టోలో ఏ హామీలిచ్చాయో మనందరికీ తెలుసు. మీడియా, సోషల్ మీడియా ద్వారా ఈ వివరాలన్నీ అందుబాటులోకి వచ్చాయి. కావాలంటే మరోసారి వీటిని మనం పరిశీలించవచ్చు, చదువుకోవచ్చు. హామీలు ఇవ్వడంలో ఆయా పార్టీల చిత్తశుద్ధేంటో అంచనా వేయవచ్చు. నిజంగా ప్రజలకు మేలు చేయాలనే సంకల్పంతో ఇచ్చిన హామీలెన్ని, కేవలం ఓట్లు దండుకోవడానికి చేసిన బాసలెన్ని అనేది బేరీజు వేసుకోవచ్చు. నిబద్ధత, చిత్తశుద్ధి, నిజమైన సేవాభావం ఉన్న పార్టీలు, అభ్యర్థులకు ఓటు వేయాలని మనం ప్రతినబూనాల్సిన సమయమిది.
గత ఎన్నికల సమయంలో కూడా ఈ పార్టీలన్నీ మేనిఫెస్టోలను ప్రకటించాయి. ఆ ఎన్నికల్లో జనసేన పోటీ చేయలేదు. మిగతా పార్టీలు 2014లో ఇచ్చిన హామీలేమిటి, వాటి అమలుకి ఎలాంటి ప్రయత్నం చేశాయనేది కూడా మనం గమనించాలి. రాష్ట్రంలో, కేంద్రంలో అధికారంలోకొచ్చిన పార్టీలు తమ ఎన్నికల మేనిఫెస్టోల్లో ఎన్నింటిని అమలు చేశాయో ఆలోచించాలి. హామీలను అమలు చేయకుండా మాయమాటలు చెప్పే సంప్రదాయానికి చమరగీతం పాడాలంటే చిత్తశుద్ధి ఉన్నవారికే మనం ఓటు వేయాలి. రైతులు, యువత, మహిళలు, పరిశ్రమలు, రాజధాని, పోలవరం వంటి అనేక అంశాలపై ఆయా పార్టీలు మేనిఫెస్టోల్లో వివరించాయి. వీటితో పాటు అనేక హామీలిచ్చాయి. ఎన్నో తాయిలాలను ప్రకటించాయి. వాటిలో చిత్తశుద్ధితో ఇచ్చిన హామీలేంటి, ఓట్లు దండుకోవడానికి నామమాత్రం చేసిన వాగ్దానాలేంటనేది కూడా మనం ఆలోచించాలి. అన్ని విషయాలు ఆలోచించిన తర్వాతే సరైన పార్టీకి, సరైన అభ్యర్థికి ఓటు వేయాలి. అనర్హులకు ఓటు వేస్తే అనర్థం తప్పదు. మన తీర్పు పక్కాగా లేకపోతే 5 ఏళ్లు పశ్చాత్తాపపడాల్సి రావచ్చు. గత ఎన్నికల్లో గెలిచి మళ్లీ పోటీ చేస్తున్న వారు ఈ 5 ఏళ్లలో ఎలా పనిచేశారో ఆలోచించాలి. వారు చెప్పిందేంటి, చేసిందేంటి అనేది బేరీజు వేసుకోవాలి. వారిపై పోటీ చేస్తున్న ఇతర అభ్యర్థుల సంగతేంటి, ఎవరి గుణగణాలు ఏంటనేది కూడా తరచి చూడాలి. ఓటు వేయడానికి 1 నిమిషమే, కానీ ఎవరికి వేయాలనేది మాత్రం నింపాదిగా, కూల్గా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఓట్లు దండుకోవడానికి చాలామంది నాయకులు చేసే పని డబ్బులు పంచడం. ఓటుకు ఇంతని వెలకట్టి నోట్లు వెదజల్లుతుంటారు. చిత్తశుద్ధి లేని నాయకులకు రాజకీయం అంటే సేవా మార్గం కాదు, అదొక వ్యాపారం. ఓటుకు 1000, 2000, 5000 ఇవ్వడానికి కూడా సిద్ధపడే వాళ్ళున్నారు. అలాంటి వాళ్ళు గెలిస్తే ఖచ్చితంగా అక్రమ సంపాదనకు ఎగబడతారు. 5 ఏళ్లు మన నెత్తిన ఊరేగుతారు. ఓటును అమ్ముకుంటే వాళ్ళని ప్రశ్నించే నైతిక హక్కు మనకుండదు. అప్పుడే ప్రలోభాల పర్వం మొదలైంది. పోలింగ్కు 2-3 రోజుల ముందు నోట్ల మూటలు పట్టుకుని తిరిగేవాళ్లు చాలామందే ఉన్నారు. ఓటుకు రేటు నిర్ణయించి కొనుగోలు చేస్తుంటారు. ప్రత్యర్థి కంటే ఎక్కువ డబ్బిస్తామని పోటీ పడుతుంటారు. ఓటుకు 1000-2000 కాదు, 5000 వరకు ఇచ్చే రాజకీయ వ్యాపారులు కూడా ఉన్నారు. వీళ్లకు ఓటును అమ్ముకుంటే మన 5 ఏళ్ల భవిష్యత్తును అమ్ముకున్నట్టే అని గుర్తించాలి. డబ్బును పెట్టుబడిగా పెట్టి గెలిచిన వాళ్లు ఆ తర్వాత ప్రజలకు సేవ చేస్తారని ఎలా అనుకుంటాం? ఖర్చు పెట్టిన దానికి 100,000 రెట్లు సంపాదించడమే పనిగా పెట్టుకుంటారు. ప్రజల్ని అస్సలు పట్టించుకోరు. జనమేమైతే మాకేంటని అక్రమ సంపాదనకు ఎగబడతారు. మామూళ్లు, సెటిల్మెంట్లు, కబ్జాలు, దౌర్జన్యాలు, పైరవీలు, ఇంకా అనేక మార్గాల్లో వీలైనంత సంపాదించడానికి ప్రయత్నిస్తారు. తమ నియోజకవర్గానికి సామంతరాజుల్లా వ్యవహరిస్తారు. ప్రజల జీవితాలను కూడా ప్రభావితం చేసే స్థాయిలో హాని కలిగిస్తారు. మన అంతరాత్మను, ఆత్మగౌరవాన్ని అమ్ముకుని ఓటుకు నోటు తీసుకుంటే ఇక ఇంతే సంగతులు. అందుకే ప్రలోభాలకు గురిచేసేవారిని దరిదాపుల్లోకి రానివ్వకపోవడం మంచిది. ఉన్నంతలో మంచివాళ్లను ఎంచుకుని ఓటు వేయడమే సరైన పద్ధతి. నోటుకు ఓటుకొని గెలిచిన వాళ్లు గత 5 ఏళ్లలో ఏం చేశారో చూశాం. అక్రమ సంపాదనకు మరిగినవారు ప్రజలను ఎలా విస్మరించారో గమనించాం. గత ఎన్నికల్లో మనస్సాక్షి చెప్పినవారున్నారు. ప్రలోభాలకు లొంగినవారు కూడా కొందరుండొచ్చు. అలాంటి వాళ్ళు ఇప్పుడు మరింత సీరియస్గా ఆలోచించాలి. నోటుకు ఓటును అమ్ముకోవడం అనే తప్పును మళ్లీ చేయాలా అని ఆలోచించాలి. డబ్బును పెట్టుబడిగా పెట్టి రాజకీయాలను వ్యాపారంగా మార్చిన వాళ్లు ఎట్టి పరిస్థితుల్లో గెలవడానికి వీల్లేదు. వివేచన గల ఓటర్లు ఇదే పంతంతో ఓటు వేయాలి. చెడ్డవారికి గుణపాఠం చెప్పాలి. ప్రలోభాలలో మరో పద్ధతి ఉంది. అదే కులం పేరుతో ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయడం. అభ్యర్థి మన కులం వాడే కాబట్టి గెలిపిద్దామని కుల పెద్దలతో, ఇతర ప్రముఖులతో ఒత్తిడి చేయిస్తారు. మనం ఒకే కులం అని సెంటిమెంట్ను రంగరిస్తారు. ఏదో ఒక విధంగా ఓట్లు దండుకొని పత్తా లేకుండా పోతారు. ఇలాంటి వారు కూడా మన భవిష్యత్తుకు ప్రమాదమే. కులం పేరు చెప్పి ధనం వాస చూపేవారు గెలవడానికి వీల్లేదని మనం కంకణం కట్టుకుంటే నిర్ణయం మన చేతుల్లోనే ఉంది.
భారత రాజకీయాల్లో కులం చాలా కీలకం. దీని పేరుతోనే ఎన్నికల్లో గెలిచి పెత్తనం చలాయించేవాళ్లు చాలా మందున్నారు. కుల రాజకీయాలతోనే ఎదిగిన బడా నాయకులు కూడా ఉన్నారు. కుల బలం ఉంటే చాలు, ప్రజాసేవ చేయకపోయినా ఎన్నికల్లో గెలుస్తాం అనే మితిమీరిన అహంభావంతో విర్రవీగేవారు కూడా ఉన్నారు. ఇలాంటి వారితో కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. కులం కంటే గుణం ముఖ్యమని గుర్తించాలి. నియోజకవర్గంలోని అభ్యర్థులందరిలో మంచి గుణం వారిని ఎంచుకుని మరీ ఓటు వేయాలి. కుల ప్రభావంతో అనర్హులకు ఓటు వేస్తే మన భవిష్యత్తును తాకట్టు పెట్టినట్టే. కొందరు నాయకులు నోరు తెరిస్తే కులం తప్ప మరో దాని గురించి మాట్లాడరు. పోని తమ కులంలోని పేదలకేదైనా మంచి చేస్తారా అంటే అది ఉండదు. తాము, తమ కుటుంబం, బంధుమిత్రులు బావుంటే చాలనుకుంటారు. ఆ విధంగానే అక్రమ సంపాదన చేస్తుంటారు. అసాంఘిక శక్తులకు వత్తాసు పలుకుతారు. తమ కులం వాళ్లైనా సరే సామాన్యులను అస్సలు పట్టించుకోరు. తమకు లాభం కలుగుతుందని అనుకుంటే సొంత కులం వాళ్లకు అన్యాయం చేయడానికి కూడా ఏమాత్రం సంకోచించరు. ఇలాంటి స్వార్థపరులు మన కులం వాళ్లే అయినా సరే పొరపాటును కూడా ఓటు వేయొద్దు. మన జీవితాలను నాశనం చేసే అవకాశం ఏమాత్రం ఇవ్వొద్దు. కుల రాజకీయమా, జనరాజకీయమా? మనం ఆలోచించాలి. జనం కోసం పనిచేయడమే అసలైన రాజకీయం. కులాన్ని అడ్డుపెట్టుకునేవారిది ధనరాజకీయం. కులం వ్యక్తిగతం, ఓటు రాష్ట్రం కోసం, దేశం కోసం. ఈ తేడాను గమనించి ఓటు వేస్తేనే మన 5 ఏళ్ల భవిష్యత్తు సురక్షితంగా ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు మనం ఏమాత్రం మర్చిపోకూడని విషయం ఓటు హక్కును తప్పకుండా వినియోగించడం. ఓటు వేయడం అంటే టైం వేస్ట్ కాదు, అది మస్ట్. రాష్ట్రానికి, దేశానికి 5 ఏళ్ల భవిష్యత్తు కోసం జరిగే నిర్ణయం మన ప్రమేయం లేకుండా జరిగిపోవాలా? అది మనకు అవమానకరం కాదా? పోలింగ్ నాడు సెలవు కదా అని టూరుకు వెళ్లడం కాదు. ఓటు వేయాల్సిన తర్వాతే మిగతావన్నీ. వృద్ధులు, వికలాంగులు కూడా పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు వేస్తారు. మనం ఎందుకు ఓటు వేయొద్దు? ఓటర్లలో చైతన్యం కోసం ఎంతోమంది ప్రముఖులు కూడా తమ వంతు ప్రచారం చేస్తూనే ఉన్నారు. పోలింగ్ డే అంటే అదొక హాలిడే అనుకుంటారు కొంతమంది. ఆ రోజు సినిమాలకో షికార్లకో వెళ్లడానికి ప్లాన్ చేసుకుంటారు. అందులో తప్పులేదు. అయితే ఓటు వేసిన తర్వాతే మిగతా విషయాలు అనేది గుర్తుపెట్టుకోవాలి. పోలింగ్ రోజు ఓటు వేయడానికే మనకు సెలవిస్తారు. కొంతమందికి పోలింగ్ నాడు సెలవు కుదరకపోవచ్చు. ఎమర్జెన్సీ సర్వీసుల్లో ఉన్నవారు డ్యూటీ చేయాల్సి రావచ్చు. ఇలాంటి వారు తమ డ్యూటీ టైంను బట్టి ఉదయం ఫస్ట్ అవర్లో లేదా సాయంత్రం చివరి గంటలోనో ఓటు వేసే అవకాశం ఉంటుంది. దీన్ని మిస్ చేసుకోవద్దు. గ్రామాల్లో పోలింగ్ శాతం ఎక్కువగా ఉంటుంది, నగరాల్లో తక్కువగా ఉంటుంది. ఇది వాస్తవం. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజల్లో చాలా మంది ఓటు వేసిన తర్వాతే పనుల్లోకి వెళ్తారు. ఓటు వేయకపోతే తాము బతికి లేనట్టే అనుకునేవారు కూడా ఉన్నారు. కొన్ని గ్రామాల్లో ఎన్నికల్ని ఓట్ల పండుగ అంటారు. 5 ఏళ్లకోసారి భవిష్యత్తును నిర్ణయించడానికి జరిగే ఎన్నికలు వారికి పండుగతో సమానం. ఇంటిల్లపాది హుషారుగా ఒకేసారి పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు వేయడం గ్రామాల్లో సర్వసాధారణం. పట్టణాలు, నగరాల్లో కూడా వీధిగా ఉత్సాహంగా ఓటు వేసేవారు చాలా మందే ఉన్నారు. అయితే ఓటు వేయడం టైం వేస్ట్ అనుకునేవారు కూడా ఎక్కువే. అందుకే హైదరాబాద్ లాంటి నగరాల్లో పోలింగ్ 50% కూడా దాటడం లేదు. సెలవు ప్రకటించి మరీ ఓటు వేయడం అని చెప్తుంటే బద్ధకం ఎందుకు? పొద్దున్నే ఓటు వేసిన తర్వాత ఎక్కడికైనా షికారుకెళ్లొచ్చు. అంటే ఓటు మన హక్కు మాత్రమే కాదు, మన బాధ్యత అనేది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఎంతో మంది వృద్ధులు, 100 ఏళ్ల వయసు గలవారు కూడా ఉత్సాహంగా ఓటు వేస్తుంటారు. అలాంటి దృశ్యాలను మనం టీవీలో చూస్తుంటాం. దురదృష్టం కొద్దీ అవయవలోపం ఉన్న దివ్యాంగులు కూడా ఇతరుల సహాయంతో వచ్చి ఓటు వేస్తారు. ప్రజాప్రతినిధిని ఎన్నుకోవడంలో తమ వంతు పాత్ర పోషిస్తారు. మరి మిగతా వాళ్లలో ఎక్కువ మంది ఓటు వేయడానికి, పోలింగ్ కేంద్రానికి పోవడానికే బద్దకిస్తే ఎలా? యువతరం ఉత్సాహంగా ఓటు వేయడానికి దండులా కదలాల్సిన సమయమిది.
ఓటు చైతన్యం కోసం ఎంతో మంది ప్రముఖులు తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. మీడియా ద్వారా సందేశాలను వినిపించడం, పాటలు ఇతర రూపాల్లో ప్రజల్లో ప్రేరణ కల్పిస్తున్నారు. సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్ తాజాగా ఆలపించిన గీతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. తప్పకుండా ఓటు వేయాలని, దాన్ని అమ్ముకోవద్దని ఆయన పాట రూపంలో సందేశాన్నిచ్చారు. 2 ముఖ్యమైన విషయాలను మనం మర్చిపోవద్దు. ఓటు హక్కు ఉన్నవారు విధిగా ఓటు వేయాల్సిందే. ఉన్నంతలో మంచివారిని ఎన్నుకోవడానికి ఈవీఎం బటన్ నొక్కాల్సిందే. అలాగే ప్రలోభాలకు లొంగకుండా సొంత వివేచనతో తీర్పునివ్వాలి. కులం, మతం, డబ్బు, మందు ప్రభావానికి లోనైతే మన భవిష్యత్తును మనం తాకట్టు పెట్టుకున్నట్టే. అందుకే గురువారం ఉదయమే చలో పోలింగ్ స్టేషన్. ఓటేస్తావా 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 ఒళ్ళు కొవ్వెక్కి ఓటేస్తావా ఓటేస్తావా కళ్ళు నెత్తికెక్కి ఓటేస్తావా సిల్లర కోసం సిగ్గు లేకుండా ఓటేస్తావా బురిడీల కోసం బుద్ధి లేకుండా ఓటేస్తావా కన్న బిడ్డలా రేపటిని మింగేసి కాటికెళ్ళి సుఖపడతావా ఓటేస్తావా ఒళ్ళు కొవ్వెక్కి ఓటేస్తావా ఓటేస్తావా కళ్ళు నెత్తికెక్కి ఓటేస్తావా 2000 నోటు నిలబెడతాదా నిండు బతుకుని 5 ఏళ్ల పాటు నీకెడతాదా మింగ మెతుకుని అడ్డగాడిదా అర్థమవ్వదా 1000 నోట్లు వాడు పంచేదెందుకు వెళ్ళి 1000 కోట్లు మళ్ళీ బొక్కేటందుకు ఓటేస్తావా ఒళ్ళు కొవ్వెక్కి ఓటేస్తావా ఓటు వేసి నువ్వు చూపెడతావా సూపుడు వేలు గద్దెనెక్కి నేత చూపెడతాడోయ్ మధ్యన వేలు పిచ్చ పీనుగా మార్చలేనుగా లంచగొండినేమి అనలేవు కొడక ముందు లంచం తీసుకుంది నువ్వే గనక ఓటేస్తావా ఒళ్ళు కొవ్వెక్కి ఓటేస్తావా ఓటేస్తావా కళ్ళు నెత్తికెక్కి ఓటేస్తావా సిల్లర కోసం సిగ్గు లేకుండా ఓటేస్తావా బురిడీలు చూసి బుద్ధి లేకుండా ఓటేస్తావా కన్న బిడ్డలా రేపటిని మింగేసి కాటికెళ్ళి సుఖపడతావా ఓటేస్తావా ఒళ్ళు కొవ్వెక్కి ఓటేస్తావా ఓటేస్తావా కళ్ళు నెత్తికెక్కి ఓటేస్తావా ఓటేస్తావా అభ్యర్థులు మన ముందున్నారు, పార్టీలు వారి వెనుకున్నాయి. ఇప్పుడు మనం తీర్పునివ్వాల్సిన సమయం వచ్చింది. ప్రలోభాలకు టాటా చెప్పేద్దాం, సరైన వారికే ఓటు వేద్దాం. గురువారం ఉదయమే చలో పోలింగ్ స్టేషన్. ఇది ఈరోజు టుడే టాపిక్. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే. For more updates, please subscribe 99 TV Telugu.